వెరీ గుడ్. స్టూడెంట్స్ అంటే ఇలా ఉండాలి. ఐ లైక్ ఇట్. ఐ అప్రిషియేట్. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు? వెల్, మా స్టూడెంట్స్ తెలుగు పాఠాలు చెప్పమని మన ప్రిన్సిపల్ గారు నన్ను ఈ గదిలోకి తోశారు, వచ్చాను. దట్స్ ఇట్. మాస్టర్ అయితే స్టాఫ్ రూమ్ లో కూర్చోక క్లాస్ రూమ్ లో ఏం పని మన్మథ? హౌస్ ఇట్? టైం పాస్. మీ అందరికి చిన్న ఫ్రెండ్లీ కటింగ్ ఇద్దామని వచ్చాను. కటింగ్? కటింగ్ అంటే ఏంటి బాబు? కటింగ్ అంటే హెయిర్ కటింగ్ కాదు బాబు, డైలాగ్ కటింగ్. आपका नाम क्या है बाबू? వాట్స్ యువర్ నేమ్ సర్? నీ పేరేంటి నాయనా? రాజ్ కుమార్. రాజాధిరాజ రాజమార్తాండ జై భవ. ధన్యులం. రాజకుమారా, నేను మీ మంత్రిని, వీడు సేనాధిపతి. వద్దు కుమారా, ఈ రాజ్ కుమార్ సోలోగా కటింగ్ ఇచ్చోగా. రాజకుమారా, అలాగైతే తప్పకుండా మీరు ఇచ్చి మాత్రం వద్దు బ్రదర్. మనం ప్రజల మనుషులం, మనకు సింహాసాలు ఎందుకు? మీలో ఒకటి ప్రజల వద్దకే పాలన. మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల. నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో అరుచుకుని తెలుగులో గరుచుకుని అసలైన సిసలైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు, మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? అసలు లైఫ్లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గుణసందులు సవర్దీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కిరణ చటాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుచున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడి చేయనైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నర్తకి నేత్తల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకునే డేంజర్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చుంటున్నారు కాబట్టి, మీ ఎదురుగా నేను ఇలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. చూడండి, హలో, గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్. వీళ్ళకేం వినిపించుదా? మాట్లాడరు. బహుశా వీళ్ళు పక్కనే ఉన్న చెవిటి మూగ స్కూల్ పిల్లలై ఉంటారు. పొరపాటుకి వచ్చారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ స్కూలు? సైలెన్స్. వెరీ బ్యాడ్. చూడండి, ఎవరికైనా సరే శరీరంలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని చూసి జాలి పడాలి, వీలైతే చేయుతే వాళ్ళు తప్పించి ఇలా ఎగతాళి చేయటం ఐఎమ్ వెరీ సారీ. ఐ డోంట్ లైక్ ఇట్. హలో, మే గాడ్ బ్లెస్ యూ. Tickets for Shahrukh movie. This movie, yeah? Yes, boss. Ye theater? Devi. Sharp 5 o'clock. We wait.
సారీ. ఇట్స్ ఓకే. ట్రస్ట్ మీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. యు సీ అది కదండి, జస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మెట్లు దిగొస్తున్నాను, మీరు ఇంతలో అడ్డొచ్చారు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. 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 డు యు రియల్లీ మీన్ ఇట్? ఐ మీన్ ఇట్. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నమస్తే. థ్యాంక్ యూ. మై వాట్ ఇస్ స్ట్రాంగ్ ఐ. అరే ఉత్తేజ్, రాత్రి సినిమా బ్రహ్మాండంగా అవును సరిగ్గా ఏంటి కబుర్లు? కింద పడే ఎత్తు కదరా నీకు బాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. Okay, sit down. That's good. ఓకే, నేనంతా మనం సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశాం కాబట్టి ఈవేళ కాలక్షేపానికి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం గురించి చిన్న కటింగ్. అదే అభిజ్ఞాన శాకుంతలానికి మోడర్న్ కటింగ్ ఇస్తూ ప్రేమదేశం సినిమా స్టైల్ చెప్పుకుందాం. ఓకే, అయితే మన స్క్రిప్ట్ లో ముస్తఫా సాంగ్స్ లేవు కానీ రొమాన్స్ మాత్రం మస్త్. మన ఈ సినిమా టైటిల్ అభిజ్ఞాన శాకుంతలం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహాకవి కాళిదాస్. హీరో దుష్యంతుడు, హీరోయిన్ శకుంతల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్వ మహర్షి, విలన్ కాదు దూర్వాసుడు. ఓకే, మన సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఫస్ట్ రీల్ వాళ్ళ మ్యారేజ్, అది గాంధర్వ వివాహము. ఇంకా ఏమైనా ఉన్నాయా? కమా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊరు కొత్తగా వచ్చిన వాడిని, కాయగూరల మార్కెట్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి కొనాలి అనే ఆలోచన ఉన్నాను. అలాంటిది నా ప్రాబ్లంని ఇట్టే సాల్వ్ చేసేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్లెట్, గుత్తొంకాయ కూర, టమాటో చట్నీ. వావ్, నిజంగా మీకున్న ఈ గురుభక్తిని తలుచుకుంటుంటే నా మనసు మాటలు రావట్లేదు. కాకపోతే స్టూడెంట్స్, నాదో చిన్న రిక్వెస్ట్, రోజు ఇదే రకం కాయగూరలు విసరకండి, మెను చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నా ఒంటికి ఒకే రకం కాయగూరలు అంతగా పడవు. రేపటి నుంచి మీరు ఏమేమి పంపాలో నేను చెప్పక్కర్లేదు, మీరు ఎక్స్పర్ట్స్, మీకే బాగా తెలుసు. ఓకే, చూడండి మాస్టర్, వీళ్ళంతా నన్ను ఎలా ఏడిపిస్తున్నారు. ఇంత పెద్ద పర్సనాలిటీతో మ్యారేజ్ కష్టం అన్నావు అంతే సార్. మీరు కరెక్ట్ కటింగ్ ఇచ్చారు. ఏదో జోక్ చేశాను. అయినా లవ్కి ఏమాత్రం సంబంధం లేదు. చెప్పండి మాస్టర్, నా ఒళ్ళు మండిపోతుంది. నీకు మండిపోతుంది కదా, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగుతూ లవ్ కటింగ్ ఇచ్చుకుందాం. నువ్వే ఉంటావు లవ్ కటింగ్. లవ్ కటింగ్ అయితే నేను ఎప్పుడు రెడీ సార్. వాట్ యు సే గైస్? రైట్ చాయిస్ బేబీ. ఆహా, ప్రేమకు అందరూ అర్హులే అన్నారు. ప్రేమకు మీరు పనికిరారని ఎవరితోనూ అనే హక్కు లేదు. ప్రేమ అన్నది పర్సనాలిటీని బట్టి, పైన అందం బట్టి కలగదు, మనసుని బట్టి ఉంటుంది. లావుగా ఉన్న నువ్వు ప్రేమించవచ్చు, పొట్టిగా ఉన్న ఇతను ప్రేమించవచ్చు, పొడవుగా ఉన్న ఈఎంఐ ప్రేమించవచ్చు. ప్రేమించడానికి ఏ అర్హత ఉండక్కర్లేదు. ఎవరికైనా సరే లవ్ కటింగ్ ఇవ్వచ్చు.